కఠ్మాండులో ఉంటుంది 5 తలలతో ఆ శివలింగం. నాతో సమానుడు అనుకుంటున్నాడు ఈ బ్రహ్మగారు. ఆయన బ్రహ్మమస్తకావళి నిబద్ధతే నమ శివాయ అని పేరు. ఈ సృష్టి అంతా కూడా కల్పాంతం అయిపోయినప్పుడు బ్రహ్మగారు పడిపోతాడు. పడిపోతే చూస్తాట శంకరుడు, అయ్యో పాపం మొట్టమొదట పుట్టాడు అందరికన్నా, వేదములు ఇచ్చి సృష్టి చెయ్యమన్నాను, ఈయన కూడా బొత్తిగా ఇలా శ్మశానంలో పడిపోతే ఏం బాగుంటుంది, ఈయనకు ఓ మంచి స్థానం ఇద్దామని చెప్పి ఆ పుర్రి తీసి ఓ తడపలో గుచ్చుకుని మెళ్ళో వేసుకుంటాడు. ఆయనకి చేతకాక కాదు, ఓ బంగారం గొలుసు చేయించి ఇచ్చేవాళ్ళు లేక కాదు, బ్రహ్మగారిని గౌరవించడానికి ఓ పుర్రేసుకున్నాడు. ఇలా ఎంతమంది బ్రహ్మలు విడిపోయారో ఆ పుర్రెల మాల పెద్ద మాల అయింది. పునుకల పేరు కంఠమున భూరి భుజంగము భూషణంబుగా అనయము భస్మధారణము ఎద్రి నివాసము మేరు విల్లుగా అనుగుగ దంతి జన్మమును హస్తమునందు కపాల చోళముల్ పడిబడి దల్తు శంకర కృపావర రూపమును ఆశ్రయించదన్నంటారు. ఇప్పుడు అంతమంది బ్రహ్మల యొక్క పునుకలు ఆయన మెడలో హారంగా ఉంటాయి, అందుకేసుకుంటాడు పుర్రెలమాల. అరే ఈ బ్రహ్మకి అతిశయం కలిగిందని తనలోంచి ఒక ప్రాణిని ఉత్పన్నం చేశాడు. భృంగి యొక్క అంశ, భృంగి యొక్క అవతారం వచ్చినటువంటి వాడు. ఒక్కసారి పరమశివుని అంశతోటే భైరవుడు ఉత్పన్నమయ్యాడు. ఆ భైరవుడు ముమ్మూర్తుల పరమశివుడు ఎలాగే ఉంటాడో అలాగే ఉంటాడు. ఆయన వస్తూనే ఆ బ్రహ్మగారి యొక్క పైన ఉన్నటువంటి తలకాయని పెద్ద యుద్ధం చేయలేదు, ఇలా గిల్లేశాడు. బ్రహ్మగారి 5వ తలకాయని కష్టపడి తొలగతోశాడం లేదు, గిల్లేశాడంటారు. శంకరాచార్యులు వారు సౌందర్యలహరిలో కూడా అలాగే రాశారు, అంత అందంగానూ రచన చేశారు. మృణాళీ మృద్వీనాం తవ భుజలతానాం చతసృణాం చతుర్భిః సౌందర్యం సరసిజ భవస్తౌతివదనైః నకేభ్యః సంత్రస్సన్ ప్రథమమథనాదందకరిపోః చతుర్ణాం శీర్షాణాం సమమభయ హస్తార్పణధియా అన్నారు. శంకరులకు శంకరులే చెల్లు. అహంకరించాడని కాలభైరవుడు ఓ తలకాయ గిల్లేశాడు. ఏమండి ఇప్పుడు నేను ఇలా పట్టుకుని ఇలా గిల్లేశాను అనుకోండి, ఆ మిగిలిన పువ్వు ఏమనుకుంటుంది, దాన్ని ఒకదాన్ని గిల్లేండి నా జోలికి రాడనుకుంటుందా? ఏమో ఇలా అన్నవాడు మళ్ళీ ఇలా అంటే అది ఉడికిపోతా మళ్ళీ వచ్చేస్తుందేమో చెయ్యని. ఇప్పుడు ఇలా అన్నవాడు మళ్ళీ ఇంకోటి ఇలా అంటే 3 ఉంటాయి ఇంకా. అందుకని ఆయన ఏం చేశాడంటేట, బ్రహ్మగారు ఒక తలకాయ గిల్లేయగానే ఇంకా 4 తలకాయలు మిగిలాయి. అమ్మవారి వంక చూశాట. అమ్మవారు 4 చేతులతో ఉంటుంది కదా, అమ్మా నేను తామర పువ్వులోంచి పుట్టాను, నీ చేతులు తామర పువ్వుల్లో ఉంటాయి కాబట్టి మన ఇద్దరికీ ఓ బంధుత్వం ఉంది. అమ్మా నా 4 తలకాయలు తామర పువ్వుల్లాంటి నీ చేతుల కింద పెడతాను కాపాడమ్మా అని 4 తలకాయలు గబగబా పట్టుకెళ్ళి అమ్మవారు 4 చేతుల కింద పెట్టేటప్పటికి మళ్ళీ గిల్లుదామని చూశాడు, పైన అమ్మవారి చెయ్యి ఉంది, నవ్వి ఊరుకున్నాడు. అలా అమ్మా నీ చేతులు పెట్టుండకపోతే బ్రహ్మగారి తలకాయలు ఉండేవో ఉండకపోను, ఏమో గిల్లేసిన వాడు ఓటే గిల్లుతాడు నమ్మకం. కాబట్టి నకేభ్యః సంత్రస్సన్ గోటితో గిల్లేశాడంతే. కాలభైరవుడంతే అంతటి ప్రచండ శక్తి స్వరూపం.